సభ జరపడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అధ్యక్ష. వ్యక్తులు తమ స్థాయిని అనుసరించి ఒక లిమిట్ వరకు విమర్శలు చేయడానికి అవకాశం. సద్విమర్శలు ఉంటే ప్రభుత్వం దాన్ని గౌరవప్రదంగా స్వీకరిస్తుంది అధ్యక్ష. కానీ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే కొందరు వ్యక్తులు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను బదనాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితో, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసేటువంటి సంస్కారానికి తమరు దయచేసి అటువంటి ఆరోపణల నుంచి, నేను కూడా ఇక్కడ సభ్యుని కాబట్టి, మంత్రులు కూడా ఇక్కడ తమ సభ్యులు కాబట్టి, మీరు కూడా మా కస్టోడియన్ కాబట్టి తమరే మమ్మల్ని రక్షించాలి అధ్యక్ష. ఎందుకంటే దేనికైనా కూడా ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది అధ్యక్ష. ఇది బాధతో చెప్తున్న మాట అధ్యక్ష, ఊరికే తమాషగా చెప్తున్నది కాదు. నేను కూడా చూసిన అధ్యక్ష, ఈ భూములకు సంబంధించి అధ్యక్ష మా ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. ఈ భూములు వేలం వేయొద్దని ధర్నా చేసిన వాళ్ళలో నేటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్ష. తెలంగాణ ఆస్తులు తెగనమ్ముతున్నారని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన ధర్నాలో నేను స్వయంగా పాల్గొన్న అధ్యక్ష.